అప్పు చేస్తే తీర్చాలి, లేదా సెటిల్ చేసుకోవాలి. అంతేకాని దొంగతనం చేసి అప్పు తీర్చాలనుకుంటే ఎలా? అసలే సీసీ కెమెరాల కాలం. చీమ చిటుక్కుమన్న రికార్డ్ అయిపోతుంది. సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఈ రోజుల్లో ఏ నేరం చేసినా తేలిగ్గా పట్టించేస్తున్నాయి. హైదరాబాదులో ఓ దొంగ ఇలాగే పట్టుబడ్డాడు. దొంగ అని పిలవటానికి ఇతనే ప్రొఫెషనల్ కాదు. జస్ట్ ఒక అటెంప్ట్ చేశాడు, అడ్డంగా బుక్ అయిపోయాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉండే శివరాజ్ కొడుకు లింగంపల్లిలో ఉండే హర్షిత్ ఇద్దరు ఫ్రెండ్స్. హర్షిత్ పుట్టెడు అప్పుల్లో ఉన్నాడు. లోన్ యాప్లతో సొమ్ము తీసుకుని వాడేసుకున్నాడు. కానీ తిరిగి కట్టేందుకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కానీ లోన్ యాప్స్ వాళ్ళు ఊరుకుంటారా? సో ఎలాగైనా డబ్బు సంపాదించి అప్పు తీర్చాలనుకున్నాడు. దానికి చోరీ తప్ప మరో దారి లేదని భావించాడు. కొత్త కాబట్టి ఎవరో తెలియని వాళ్ళ ఇంట్లో ఎందుకు, ఆ చేసేదేదో ఫ్రెండ్ ఇంట్లో అయితే తేలిగ్గా ఉంటుందనుకున్నాడేమో. సరిగ్గా ఆ సమయంలోనే శివరాజ్ కుటుంబం ఊరికెళ్ళింది. వెళ్లే ముందు శివరాజ్ కొడుకు తన ఫ్రెండ్ హర్షిత్తో నిజామాబాద్ వెళుతున్నాం, మా బంధువులకి ఆరోగ్యం బాలేదు అని చెప్పాడు. ఇంకేం, మా నోడికి వెంటనే బలు వెలిగింది. చోరీ చెయ్యాలి, కానీ దొరకకూడదు. ఏ దొంగైనా అదే అనుకుంటాడు. ఇతగాడు అదే అనుకుని సరికొత్త గెటప్ వేశాడు. పంజాబీ డ్రెస్లో అమ్మాయిలా మారిపోయాడు. శివరాజ్ ఇంటికి వెళ్లి తాళం పగలగొట్టాడు. ఇంట్లో ఉన్న గోల్డ్, క్యాష్ తీసుకుని జంప్ అయిపోయాడు. ఊరి నుంచి వచ్చిన శివరాజ్ కుటుంబం ఇంటి పరిస్థితి చూసి చోరీ జరిగినట్టుగా గుర్తించింది. గోల్డ్, క్యాష్ ఎత్తికెళ్లారని గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి సీసీ కెమెరాస్ చెక్ చేయడం మొదలుపెట్టారు. ఎవరో లేడీ అని తెలుస్తోంది, కానీ గుర్తించడం వీలు కాలేదు. ఆ రోడ్లో ఉన్న మిగిలిన సీసీ కెమెరాలు చూసేందుకు ఓ షాప్కి వెళ్లారు పోలీసులు. ఆ షాపు యజమాని ఆల్రెడీ పోలీసులంటూ ఒకతను వచ్చాడని, సీసీ ఫుటేజ్ చూసి వెళ్ళాడని చెప్పాడు. ఆ వచ్చింది ఎవరా అని చెక్ చేస్తే అక్కడున్నది శివరాజ్ కొడుకు స్నేహితుడు హర్షిత్. నువ్వెందుకు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తావు అని పోలీసులు గట్టిగా అడిగితే మొత్తం కక్కేశాడు. స్వతహాగా సీసీ కెమెరా టెక్నీషియన్ హర్షిత్ ముందు జాగ్రత్తగా ఫుటేజ్ డిలీట్ చేసేందుకు వెళ్ళాడు. కానీ ఆ జాగ్రత్త అతన్ని పట్టించింది. అతని నుంచి పోలీసులు గోల్డ్, క్యాష్ రికవరీ చేశారు. అప్పు తీర్చడం కోసం ఫ్రెండ్ ఇంటికే కన్నం వేసి జైలు పాలయ్యాడు.